హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. మ్యాటర్ ఏంటంటే నేను ఈరోజు ఇప్పుడు బేగల్ స్టార్ట్ చేసేయాలి వీడియో. ఎందుకంటే ఇక్కడ కాసేపట్లో క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. బేగల్ స్టార్ట్ చేసేయాలి. ఇది మ్యాటర్ ఏంటంటే నిన్న మొత్తం డిప్రెషన్లో ఉన్నాను అనమాట. ఎందుకంటే మనం మన మనం కష్టపడినంత ఫలితం మనకు దొరకలేదన్నమాట నిన్న. నిన్న కొద్దిగా డిప్రెషన్లో వెళ్ళాం. మళ్ళీ ఈరోజు మామూలే. చూడండి, అన్ని వేలు ఒకలాగా ఉండవు, అన్ని రోజులు ఒకలాగా ఉండవు అని నాకు ఈరోజు తెలిసిందనమాట. ఎందుకంటే నిన్న డిఫరెంట్గా ఉండేది, ఈరోజు ఇంకొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది మ్యాటర్. వీళ్ళు క్రికెట్ స్టార్ట్ చేస్తారు. చలో ఇంకో గ్రౌండ్కి వెళ్ళి మనం కంటిన్యూ అవుదాం. అయితే చలో, మనకి ఈ గ్రౌండ్లో స్వేచ్ఛ లేకుండా పోయిందనమాట. స్వేచ్ఛ అది ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి స్టార్ట్ అయిపోద్ది. ఇంకా అక్కడ చూసారా, ఇంకా రేపు ఎల్లుండో సీఎం వస్తారనమాట. ఒడిశా సీఎం వచ్చినందుకు అంత పెద్ద బందోబస్తు, కర్రలకి పెయింట్లు, బ్లర్ అయిపోయింది, కర్రలకి పెయింట్లు అవన్నీ వేస్తున్నారనమాట సీఎం కోసం. అది ఇంకా ఈ గ్రౌండ్ కవరప్ అయిపోయి, ఆ గ్రౌండ్ కవరప్ అయిపోయి, ఈ గ్రౌండ్లో సీఎం వస్తారు, ఆ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది. ఇంకా వీడియోస్ చేయడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. అందుకే స్వేచ్ఛ లేకుండా పోయింది మనకి. ఈరోజు ఇంక టైం దొరికింది మనకి. నిన్న అసలు టైం లేదు. ఎందుకంటే ఇటు సైడ్ ఫుల్ ట్రాఫిక్ జామ్, అటు సైడ్ ఫుల్ ట్రాఫిక్ జామ్. ఎందుకంటే ఇప్పుడు మా ఊరికి తెలుస్తుంది అనమాట, ఒక్క బ్రిడ్జ్ లేకపోతే అంటే ఊరు మొత్తం ట్రాఫిక్ జామ్లోనే ఇరికిపోద్ది అనమాట. ఈ టౌన్ మొత్తం ట్రాఫిక్ జామ్లోనే ఇరికిపోద్ది ఒక్క బ్రిడ్జ్ లేకపోతే. ఆ బ్రిడ్జ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో నడుస్తుంది. ఆ బ్రిడ్జ్ ఎప్పుడైతే మొత్తం బాగా అయిపోద్దో అప్పుడు మన ట్రాఫిక్ కష్టాలు కొద్దిగా పోతాయి అన్నమాట. నిన్న సాయి ఇంటర్నేషనల్ జంక్షన్ దగ్గర, అంటే అక్కడ గేట్ ఉంటుంది అన్నమాట, ఒక గేటు, రైల్వే గేటు. ఒక గంట ఆపేసాడు అనమాట. ఆ గేట్ గంట మూసాడు. అయితే మొత్తం ఇక్కడి నుంచి ఒక 800 ఒక కిలోమీటర్ దాకా ట్రాఫిక్ జామ్, చక్కా జామ్ అయిపోయిందన్న మొత్తం. నేను అప్పుడు వర్క్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఇక్కడేంటి ఎంత జామ్ అనేసరికి అక్కడ గేట్ గంట నుంచి ఆపేసాడని నాకు నిన్న తెలిసిందనమాట. గంట నుంచి ఆపితే అక్కడ ట్రక్కులు ఫక్కులు అన్నీ ఆగిపోయాయి అనమాట. అది నిన్న జరిగింది. చలో, నేనేం చెప్పబోయానంటే, ప్రతిరోజు మోటివేట్గా ఉన్నాం మనం. నిన్న ఒకలాగా ఉండేవాళ్ళం, నిన్న ఫుల్ డిమోటివేట్ అయిపోయాను అనమాట. ఆ డిమోటివేషన్లో కూడా వీడియోస్ చేయాలి అనే ఒక థాట్ వచ్చింది అనమాట నాకు. అందుకే నిన్న కూడా వీడియో వచ్చింది. ఆ వీడియోలో కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. అయినా సరే వీడియో చేశాను. ఎందుకంటే మనం 365 డేస్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ మనం పూర్తి చేయబోతున్నాం, చేస్తూనే ఉంటాం అనమాట. 365 డేస్, దాని తర్వాత మళ్ళీ 365 డేస్ అలా చేస్తూనే ఉంటాం. ఇంకా అంతే, ఇంకా ఆపం. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సీఎం ఏమో ఒక 5-6 సంవత్సరాలకు ఒక చుట్టే వస్తాడు. కాకపోతే ఈ మణిగాడు రోజు వస్తాడు, మీకు వీడియోస్ ద్వారా కనబడతాడు అనమాట. సీఎం ఏమో ఇక్కడ లైవ్ ద్వారా 6 సంవత్సరాలకు ఒక చుట్టు కనబడతాడు అనమాట. అది మ్యాటర్. చలో, ఇంకా ఈరోజు ఉన్నది ఒక పని ఉన్నది, చేద్దాం, టైం ఉంది. ఎందుకంటే నిన్న మనకు ఒక లెసన్ నేర్చుకున్నాం కాబట్టి ఆ లెసన్ బట్టి పూర్తిగా కనుక్కొని వెళ్తాం అనమాట. ఇప్పుడు అది మ్యాటర్. చలో కంటిన్యూ అవ్వండి. అయితే రేపే గల సీఎం వస్తున్నారు. అన్నీ ఫాస్ట్గా పని నడుస్తుంది అనమాట. చూద్దాం ఏమవుద్దాం. చలో, ఈరోజు మనం కలద్దాలు భలే కనబడతాయి. అందరూ అంటున్నారు కలద్దాలు వేసుకొని ఎందుకు చేస్తున్నావు, కలద్దాలు ఎందుకు వేసుకొని చేస్తున్నావు అంటే ఇప్పుడు చూడండి, కనబడుతుందా కళ్ళు కనబడుతున్నాయా చెప్పండి? కనబడవు. ఇప్పుడు కనబడతాయి. అంటే నేను కొద్దిగా కష్టపడాలి. ఎండలో నా కళ్ళు మీకు కనబడాలంటే కష్టపడాలన్నమాట. ఇలా చెప్పడం కష్టం, ఎందుకంటే నా కళ్ళు కొద్దిగా మూసిపోయినట్టే కనబడుతాయి. ఎందుకంటే ఎండ కరెక్ట్ తగులుతుంది కాబట్టి కళ్ళు కొద్దిగా మూసిపోయినట్టే కనబడతాయి అనమాట. అందుకే నేను కలద్దాలు వేసుకొని వీడియోస్ చేస్తాను. ఇది క్లారిటీ, ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా, అది క్లారిటీ అనమాట. కలద్దాలతో కొద్దిగా స్వాగ్గా కూడా ఉంటుందని కలద్దాలు కొనుక్కొని వేసుకుంటున్నాను అనమాట. అది మ్యాటరు. చలో, ఎక్కడితో మనం వీడియో ఏం చేసేద్దాం. లైక్, కామెంట్. గాలి కూడా ఎక్కువైపోతుంది అనమాట. గాలికి ఏదో ఒకటి చేయాలన్నమాట. మనం ఇప్పుడు మైకో ఏదో కొనుక్కోవాలి. అది కొందాం, త్వరలో కొందాం, ఇప్పుడు కాదు. చలో, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.